చిరకాల స్వప్నం నిజమైంది. జన తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది. స్వయం పాలన మొదలైంది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నీ మనవే, అన్నీ మనకే. ఈ 2 ఏళ్ల తెలంగాణ ఎట్లా ఉంది? ఏ స్కీమ్ ఎంతవరకు వచ్చింది? జనం ఆశించిన దాంట్లో అమలైందెంత? ఇంకా కావాల్సిందెంత? ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వ స్కీమ్లు, భవిష్యత్ ప్లాన్ పై స్టోరీ. రెండేళ్లలో అన్ని అద్భుతాలు సాధ్యం కాకపోవచ్చు. సంక్షేమ పథకాలను తన ముద్రతో అమలు చేయడానికి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు 10కి పైగా కీలక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశం మొత్తాన్ని ఆకర్షించేలా సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ ప్రకటించింది. ముఖ్యమంత్రి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటి దశలో హైదరాబాద్ ఐడిహెచ్ కాలనీలో ప్రయోగాత్మకంగా ఇండ్లు నిర్మించారు. సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ ఏడాది నిర్మించి పేదలకిస్తామని సర్కార్ ప్రకటించింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై జనంలో భారీగా అంచనాలున్నాయి. అయితే దీనికి భూమి సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్ లో 30 వరకు మురికివాడలను గుర్తించారు. G+7, G+14 మోడల్లో నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కానీ లబ్ధిదారుల భిన్నాభిప్రాయాలు ఉండడంతో దీనిపై క్లారిటీ లేదు. దీంతో పాటు పెద్ద అపార్ట్మెంట్లలో పార్కింగ్, నిర్వహణ సమస్యలు ఉన్నాయి. జిల్లాల్లోనూ ఇదే సమస్య. గతంలో ఇండ్లు ప్రకటించిన చోట కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల నిర్మాణం మొదలు పెట్టలేకపోయారు. నిర్మాణ ఖర్చులు పెంచాలని వారు కోరుతున్నారు. దీనిపై ఈ మధ్యే బిల్డర్లతో మీటింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత పాత రేట్లనే ఖరారు చేస్తూనే కొత్తగా మౌలిక సదుపాయాలకు మరికొంత నిధులు కేటాయించాలని నిర్ణయించారు. హైదరాబాద్ పరిధిలో 1,00,000, మిగిలిన జిల్లాల్లో మరో 1,00,000 ఇండ్లు ఈ ఏడాదిలోనే నిర్మించి ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ 2 లక్షల ఇండ్లకు ఇప్పటి ధరల ప్రకారం 14,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. నగరాల్లో ఇంటికి 7 లక్షలతో పాటు 75,000ను అదనంగా మౌలిక సదుపాయాలకు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి 5 లక్షలతో పాటు 1,25,000 వసతులకు ఇవ్వనున్నారు. అయితే ఇంకా కాంట్రాక్టర్లను ఖరారు చేసి నిర్మాణం మొదలు పెట్టాల్సిన ప్రక్రియ ఉంది. ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక స్కీమ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఇప్పటి వరకు 82,000 కుటుంబాలకు ఈ పథకం కింద సాయం అందించారు. బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు కేటాయించారు. మొదట్లో ఈ స్కీమ్ కు స్పందన సరిగా లేకపోవడంతో ప్రచారంపై దృష్టి పెట్టారు. నిబంధనలు మార్చడం, దాదాపు అన్ని వర్గాలకు విస్తరించడంతో స్కీమ్ కు స్పందన పెరిగింది. కానీ ఈ పథకంలో అక్రమాలు సర్కార్కు తలనొప్పిగా మారాయి. రకరకాల పేర్లతో అప్లై చేసి డబ్బు తీసుకునే బ్రోకర్లు తయారవడంతో ఏసీబీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు కళ్యాణ లక్ష్మి ప్రయోజనం అమ్మాయికి కాకుండా అత్తింటి వారికి చేరుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పెళ్లికి ముందే అమ్మాయి కుటుంబానికి డబ్బు అందేలా చేస్తామంటోంది సర్కార్. జనాన్ని ఆకట్టుకునేలా స్కీమ్లు ప్రకటిస్తోంది సర్కార్. వాటిలో చెప్పుకోవాల్సింది హరితహారం. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనంత విస్తృతంగా చెట్లు నాటిస్తామని ప్రకటించింది. చెట్లు నాటడం పాత ఆలోచనే అయినా దాన్ని ఇంత విస్తృతంగా భారీగా నిర్వహించడమే మొదటిసారి. కార్యక్రమం మొదలైనా వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు లేకపోవడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఆలోచన మంచిదే అయినా గతేడాది నాటిన మొక్కలు ఎండల దెబ్బకు చాలా వరకు మాడిపోయాయి. ఈసారి అదే పరిస్థితి వచ్చింది. 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటి వరకు 40 కోట్లకు పైగా మొక్కలు నాటినట్టు చెప్తున్నారు. నాటిన మొక్కలకు పర్యవేక్షణ సమస్య ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన మొదట్లో పల్లె ప్రగతి పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రామాలకు కావలసిన వాటిని గ్రామాల్లోనే తెలుసుకుని ప్రణాళికలు రూపొందించడం దీని లక్ష్యం. దీనిపై ఊరూరా చర్చలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎక్కువగా రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం లాంటి సమస్యల్ని జనం చెప్పారు. తర్వాత కాలంలో గ్రామ ప్రణాళికల అంశం ప్రస్తావనకు రాలేదు. పట్టణ ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. నిజానికి పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే మెరుగ్గా పన్నులు వసూలవుతున్నాయి. సిబ్బందిని పెంచుకుని పనులు మొదలు పెడితే ఈ ప్రణాళికలను అమలు చేయడం పెద్ద కష్టం కాదు. మరో మంచి స్కీమ్ ఆరోగ్య లక్ష్మి. గ్రామాల్లో గర్భిణీలకు, శిశువులకు పౌష్టికాహారం ఇచ్చే స్కీమ్. ఇంతకు ముందు ఉన్నదే అయినా మరింత సమర్థంగా అమలు చేయడానికి సర్కార్ ఈ స్కీమ్ ప్రకటించింది. తల్లి పిల్లలకు పాలు, గుడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అనుకున్నంత స్థాయిలో దీని అమలు లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ. ఇప్పటి వరకు 3,000 మంది దళిత కుటుంబాలకు దాదాపు 8,000 ఎకరాలు పంపిణీ చేశారు. ఏటా ఈ స్కీమ్ కింద 600 కోట్లు కేటాయిస్తున్నారు. భూమితో పాటు సాగుకు పెట్టుబడి, బోరు సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొంతవరకు భూ పంపిణీ మొదలైనా కొన్ని జిల్లాల్లో భూమి సమస్య కారణంగా ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఖమ్మం, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో దళితులకు భూమి ఇవ్వడానికి భూమే దొరకడం లేదు. సర్కారు భూమి అందుబాటులో లేకపోవడం, కొనివ్వడానికి సర్కార్ నిర్ణయించిన రేటులో భూమి దొరక్కపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై సర్కార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొన్ని కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. పూర్తిగా అమలవుతున్న స్కీముల్లో సర్కార్కు పేరు తెచ్చిన పెద్ద పథకం ఆసరా పెన్షన్లు. వృద్ధులతో పాటు వికలాంగులు, వితంతువులు, వృత్తి పనుల వారికి పెన్షన్లు అందిస్తున్నారు. వీటి కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారు. సుమారు 5,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. 35 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. చాలా పథకాలు మొదలు పెట్టే దశలో ఉండగా పూర్తి స్థాయిలో అమలవుతూ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది ఆసరా పథకం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కీముల్లో కీలకమైంది మిషన్ కాకతీయ. రాష్ట్రంలోని 45,000 చెరువులను పూడిక తీసి బాగు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఏడాదిలో 9,000 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడత పనులు దాదాపుగా పూర్తి కాగా ఇప్పుడు 2వ దశ పనులు కొనసాగుతున్నాయి. చెరువుల మరమ్మతు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంతర్జాతీయ యూనివర్సిటీలు కూడా దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. మిషన్ కాకతీయకు రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు నిధులిస్తోంది. నాబార్డ్ ద్వారా నిధులు తెస్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చేసింది. చెరువులు బాగైతే తెలంగాణ వ్యవసాయ రంగానికి నిజంగా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని చోట్ల శాశ్వతంగా ప్రయోజనం కలిగేలా కాకుండా పై పనులు చేసి వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాలువల మరమ్మత్తు, పూడిక వరకే పరిమితం కాకుండా కొత్త తూములు, మత్తడి నిర్మాణాలు కూడా చేయాలని నీటిపారుదల నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై సర్కారు దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో భారీ పథకం మిషన్ భగీరథ. ప్రపంచంలోనే అతిపెద్ద పైప్ లైన్, తాగునీటి వ్యవస్థగా చెప్తున్నారు. 37,000 కోట్ల ఖర్చు అంచనాతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. గ్రామాల్లో ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్లు
పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్లు అందించేలా లక్ష్యం పెట్టుకున్నారు. పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాటర్ గ్రిడ్ లో భాగంగా 6 జిల్లాల్లో 16 ప్రాంతాల్లో ఇంటేక్ వెల్ పనులు జరుగుతున్నాయి. వీటి కోసం 1000 కోట్లు ఖర్చు చేశారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌస్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి 6000 గ్రామాలకు తాగునీరిస్తామని ప్రభుత్వం చెప్తోంది. 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తానికి అందిస్తామని ప్రకటించింది. భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఈ ప్రాజెక్ట్ కోసం నాబార్డ్ నుంచి 6000 కోట్లు రుణం తీసుకున్నారు. హడ్కో నుంచి మరో 10,000 కోట్లు తీసుకుంటున్నారు. ఇంకా 20,000 కోట్లను సమీకరించాల్సి ఉంది. రెండేళ్లలో అద్భుతాలు సాధ్యం కాకపోవచ్చు. కొత్తగా చేస్తున్న ఆలోచనలు మాత్రం జనాన్ని ఆకర్షిస్తున్నాయి. కానీ కొన్ని పథకాల్లో పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడం, మరికొన్ని ప్రకటించాక అమల్లో ఆలస్యం కావడం లాంటివి సర్కార్కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఏదేమైనా 3వ ఏడాది మాత్రం ప్రభుత్వానికి అత్యంత కీలకమైన సమయం. 2 ఏళ్లుగా ప్రణాళికల్లోనే ఉన్న పథకాలను ఈ ఏడాది అమల్లోకి తెచ్చి ఫలితాలను చూపించాల్సి ఉంది. చాలా భారీ లక్ష్యాలు ఈ ఏడాది సర్కార్ ముందున్నాయి.